3766 కోట్లు వస్తే ఈ బడ్జెట్ లో వారు ప్రతిపాదించింది 3500 కోట్లు. అంటే డ్యూటీ ఆన్ బీర్ అంటే బీరు మీద పన్నులు పెంచుతాము 2766 నుంచి 3500 కోట్లకు పెంచుతామన్నారు. అదే విధంగా డ్యూటీ ఆన్ స్పిరిట్స్ అంటే లిక్కర్ విస్కీ దీని మీద గత సంవత్సరం 11,031 కోట్లు వస్తే దాన్ని 15,500 కోట్లకు పెంచుతామని స్పష్టంగా భట్టి గారి బడ్జెట్ బుక్ లోనే ఉంది. అంటే ధరలు పెంచుతాం, పేదల రక్త మాంసాలు పీలుస్తామని బడ్జెట్ బుక్ లోనే చెప్తారు, మరి పెంచలేదు అనే మాట ఎట్లా చెప్తారని అడుగుతా ఉన్నా. అధ్యక్ష, ఇకపోతే హైదరాబాద్ త్రాగునీరు మేమే చేశామన్నారు. నేను వారిలాగా దీర్ఘంగా చెప్పను గాని మరి మీ హయాంలో జలమండలి ముందు ధర్నాలు ఎందుకున్నాయి? మీ హయాంలో మరి ఎందుకు అసెంబ్లీలో త్రాగునీటి కోసం వాగ్యుద్ధాలు ఉన్నాయి? ఈ రోజు సార్ నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను. మీరు స్పష్టంగా చెప్పారు 1, 2 అడుగుతూనే పోతా ఉన్నారు సార్. వారు క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నారు. ఒక సందర్భంలో క్లారిఫికేషన్ 1, 2 అడగమని మీరు సూచిస్తే వారు మొత్తం మరొకసారి మొదలు పెట్టారు. ఆవు కదా స్పీకర్ సార్, నేను ఎక్కువ డీటెయిల్స్ పోను కానీ షార్ట్ గానే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అయితే త్రాగునీటిలో నేను మంత్రి గారు అన్నారు అంతా మేమే చేశామన్నారు. మరి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఎందుకు నీళ్ల కొట్లాటలున్నాయి? బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? ఎందుకు తాగునీటి వాగ్యుద్ధాలు అసెంబ్లీలో జరిగినాయని నేను అడుగుతా ఉన్నా. ఒకటి. రెండవది, గ్యాస్ సిలిండర్ల విషయంలో భట్టి గారు గొప్పగా చెప్పారు, మేము ఉచిత గ్యాస్ 500 రూపాయలకి ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డులు 90 లక్షలు, మీరు ఇచ్చింది ఇప్పటిదాకా 42 లక్షలు, అంటే సగం మందికి కూడా ఇయ్యలే. పోనీ ఆ 42 లక్షలకు ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? 68 లక్షల సిలిండర్లు. అంటే ప్రతి కుటుంబానికి 1.5 సిలిండర్ కూడా ఇప్పటిదాకా 8 నెలల్లో మీరు ఇచ్చింది 1.3 సిలిండర్ మాత్రమే. 1.5 సిలిండర్ కూడా ఇవ్వలేదని వారి బుక్ లోనే ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 4,000 కోట్ల ఆదాయం ఎట్లా పెంచుకుంటారని అడిగితే మేము ఎల్ఆర్ఎస్ చేస్తాము అన్నారు. అధ్యక్ష, ఎల్ఆర్ఎస్ ఆ రోజు మా ప్రభుత్వం చేస్తే గౌరవనీయులు భట్టి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు? మీరు పేద ప్రజల రక్త మాంసాలు పిలుస్తారా? ఇది అన్యాయం, ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని మమ్మల్ని తిట్టిపోశారు. అధ్యక్ష, భట్టన్న అంటున్నాడు, తల ఊపిండ్రు. నేను బయటకు పోగిన ఆ వీడియోలు భట్టన్నకు పంపుతా. ఆనాడు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని భట్టి గారు అన్నరా లేదా? రేవంత్ రెడ్డి గారు అన్నరా లేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియోలు వారికి పంపుతా. ఒకవేళ మీ మాట మీద మీకు నమ్మకం ఉంటే, మీరు మాట మీద నిలబడే వాళ్ళైతే, మీకు నిజాయితీ ఉంటే, మీరు ఇచ్చిన మాట కట్టుబడి 25 లక్షల మంది పేద ప్రజలకు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక అధ్యక్ష కరెంటు విషయంలో బట్టన్న చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. నేను రేపు మా విద్యుత్ శాఖ మంత్రి గారు పద్దులో వివరంగా ఆన్సర్ చెప్తారు. బట్ నాది సూటి ముచ్చట, ఇవాళ మీరు ఇంత కరెంటు చక్కగిస్తే ప్రజలు, రైతులు రోడ్ల మీద వచ్చి ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? పవర్ ఇంటరప్షన్స్ ఎందుకున్నాయి? ఇది ప్రజలు చూస్తా ఉన్నారు. అధ్యక్ష, ఇకపోతే అధ్యక్ష సీతారామ విషయంలో మాత్రం తప్పకుండా మా భట్టి గారికి సన్మానం చేయాల్సిందే. 75 కోట్లు ఖర్చు పెట్టి 1,25,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నారు. అంటే మేము పంప్ హౌజులు కట్టండి, పవర్ హౌజులు కట్టండి, కెనాల్లు కట్టండి, మేము పైప్ లైన్లు వేయండి, ఇదంతా జరుగుతుంది. అధ్యక్ష, ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం. ఇక నేను కొన్ని క్లారిఫికేషన్ సూటిగా అడాలనుకుంటున్నా. మరి భట్టి గారు కొంచెం రాసుకోవాలని నా రిక్వెస్ట్, సూటిగా సమాధానం చెప్పాలని రిక్వెస్ట్. ఒకటి అధ్యక్ష, సరే ఆసరా పెన్షన్ అయితే ఇచ్చేందుకు సంతోషం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి 800 కోట్లు ఉపాధి హామీ డబ్బులు వచ్చినాయి. దానికి మ్యాచింగ్ గ్రాంట్ 350 కలిపి ఆ 1150 కోట్లు వెంటనే ఉపాధి హామీ బిల్లులు చెల్లించాలని, మెటీరియల్ కాంపోనెంట్ డబ్బులు ఎప్పట్లోగా విడుదల చేస్తారో చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, ఫైనాన్స్ కమిషన్ నుంచి ఢిల్లీ నుంచి 500 కోట్లు వచ్చినాయి. 3 నెలలు దాటింది. అవి ఎప్పట్లోగా గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తారు? గ్రామ పంచాయతీలో బుగ్గలు వేయడానికి, ట్రాక్టర్ల డీజిల్ వేయడానికి, బ్లీచింగ్ పౌడర్ కు డబ్బులు లేని పరిస్థితి ఉంది. మీరు రాష్ట్రం ఇవ్వకపోయినా ఆ ఢిల్లీ నుంచి వచ్చిన 500 కోట్లు ఎప్పట్లోకి ఇస్తారో చెప్పండి. అధ్యక్ష, అదేవిధంగా ఇవాళ ఏసీడీపీ విషయంలో ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో అదొక విజ్ఞప్తి. గతంలో ఇక్కడ జానారెడ్డి గారు లేచి ఏసీడీపీ నిధులు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షానికి కూడా సమానంగా ఇవ్వాలని అడగగానే
ఆనాటి సభానాయకుడు, ఎందుకంటే ఆ రోజు జానారెడ్డి గారు ఏమన్నారు, ఎంపీ ఫండ్స్ ఏ పార్టీ అయినా అందరికీ 5 కోట్లు వస్తున్నాయి, ఎమ్మెల్యే ఫండ్స్ కూడా అట్లే ఇవ్వాలని జానారెడ్డి గారు కోరంగానే కేసీఆర్ గారు లేచి అప్పటిదప్పుడు ఒప్పుకొని అధికార పక్ష ఎమ్మెల్యేలతో సమానంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇచ్చారు. మీది ప్రజాప్రభుత్వం అన్నారు, మీది ప్రజాపాలన అన్నారు, అందరికీ సమపాలన అన్నారు. దయచేసి ఏసీడీపీ నిధులు ముఖ్యమంత్రి గారు ఈ 5 కోట్ల రూపాయలు మరి అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా సమానంగా ఇవ్వాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అదేవిధంగా 3500 ఇండ్లు ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇస్తామన్నారు. ఆ ఇండ్లు కూడా దయచేసి మరి అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా అందించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవనీయులు భట్టి గారితో నాదొక విజ్ఞప్తి అధ్యక్ష. చాలా మంది పేదలు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల లోపు బిల్లులు ఉన్న వాళ్ళు చాలా మంది ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇస్తామన్నారు. ఆ ఇండ్లు కూడా దయచేసి మరి అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యే. ఇంకొక విషయం కూడా నేను స్ట్రైట్ గా దయచేసి అడగాలనుకుంటున్నా. అప్పులు 35,000 కోట్లు మాత్రమే మేము చేశామని మీ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఇది FRBM అప్పులు. బడ్జెట్ బయట మీ ప్రభుత్వం హడ్కో నుంచి తెచ్చిన 3,000 కోట్లు ఏం చేశారు? విద్యుత్ శాఖకి ఇచ్చిన గ్యారంటీ ఎంత? సివిల్ సప్లైస్ కి మీ ప్రభుత్వం వచ్చినాక గ్యారంటీ ఎంత? GHMC బ్యాంకుల దగ్గర తెచ్చిన అప్పు ఎంత? నిన్నగాక మొన్న NCDC నుంచి 5,000 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. ఇవన్నీ ఎందుకు దాచిపెడుతున్నారు? FRBM ది మాత్రమే చూపించి అవుట్ సైడ్ ద బడ్జెట్ వివిధ కార్పొరేషన్లకు గ్యారంటీల రూపంలో తెచ్చిన అప్పుల లెక్కలు ఎందుకు దాస్తున్నారు? వాటి వివరాలు కూడా మాకు చెప్పాలి. మొత్తం ఎంత తెచ్చారు? సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో గాని ఎలక్ట్రిసిటీకి ఎంత గ్యారంటీ ఇచ్చారు? హడ్కోకి ఎంత ఇచ్చారు? NCDC నుంచి ఎంత తెస్తున్నారు? ఇతర వివిధ కార్పొరేషన్లకు ఎంత గ్యారంటీలు ఇచ్చారు, ఎంత తెచ్చారో కూడా చెప్తే ప్రజలకు అర్థమవుతుంది, సభలో ఉండే సభ్యులకు కూడా అర్థమవుతుంది. ఇకపోతే రీపేమెంట్స్ కూడా మీరు తక్కువ చేసి చూపారు. మీ అంకెలను అడ్జస్ట్ చేయడానికి చెప్పారా? నిజంగా సిటీకి ఎంత గ్యారంటీ ఇచ్చారు? హడ్కోకి ఎంత ఇచ్చారు? NCDC నుంచి ఎంత తెస్తుంది? మోటార్ల కాడీలు మీటర్లు పెడతారని అన్ననా ఏంది అని మొత్తం రికార్డు తెప్పించిన అధ్యక్ష. నేను సూటిగా తమ ద్వారా సవాల్ విసురుతున్నా. నేను చదివింది వాళ్ళు సంతకాలు పెట్టిన అగ్రిమెంటులో కాలం బై కాలం ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఎట్లా చేసిండ్రు, ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర మీటర్లు పెడతామన్నారు, ఏ విధంగా 500 యూనిట్స్ అబో కన్జ్యూమర్స్ దగ్గర మీటర్లు పెడతామన్నారు, ఏ విధంగా 200 యూనిట్ల కంటే పైన వినియోగదారుల మీద ఏ విధంగా మీటర్లు పెడతామన్నారు. సంతకాలు పెట్టిన అధికారులకు సంబంధించిన వివరాలు నేను స్పష్టంగా చెప్పడమే కాకుండా ఈ డాక్యుమెంటు వాస్తవాలను వారు చూసి నేర్చుకుంటారు, సర్దిద్దుకుంటారు, ఈ సభకు క్షమాపణ చెప్తారని ఊహిస్తే దీన్ని మళ్ళీ తప్పుదోవ పట్టించే విధంగా అధ్యక్ష. ఇప్పుడు నేను అడిగి హౌస్ లో నేను ఏం మాట్లాడినా టోటల్ రికార్డ్ తెప్పించిన అధ్యక్ష. ఎక్కడైనా గాని వ్యవసాయ పంపు సెట్ల దగ్గర వీళ్ళు మీటర్లు పెడతారని నేను మాట్లాడినా, నేను స్పష్టంగా ఒక్క మాట అడగదలుచుకున్నా. వెనకాల విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిండు. డిస్ట్రిబ్యూషన్ అధ్యక్ష, మనం అందరం వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినాం, గ్రామాల నుంచి వచ్చినాం. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, అవగాహన లేకుండా రాజకీయాలు కూడా రాలేదు. నేను ఒక మాట అడగదలుచుకున్నా అధ్యక్ష. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% మీటర్లు పెడితే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడుంటాయి అధ్యక్ష? డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కింద వ్యవసాయ కనెక్షన్స్ ఉండవా? వ్యవసాయానికి పోయే కాడ నువ్వేం చేస్తున్నావు? హోల్సేల్ గా డిస్ట్రిబ్యూషన్ దగ్గర పెడుతున్నావు. ఈచ్ ఇండివిజువల్ వ్యవసాయదారుడి దగ్గర నువ్వు మీటర్లు పెడతలేవు. కానీ నేను ఎక్కడైనా ఆ మాట అన్నానా? నేను ఎగ్జాక్ట్ గా ఇందులో ఉన్న కంటెంట్ చదివి వినిపించి నరేంద్ర మోడీ తోటి వీళ్ళు 2017 జనవరి 4 నాడు సంతకాలు పెట్టిండ్రు. ఆ సంతకాలలో స్పష్టంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర జూన్ 30 తారీఖు 2017 లోపల మీటర్లు పెడతారు. అదేవిధంగా ఫీడర్ మీటరింగ్ దగ్గర జూన్ 2017కు పెడతారు. అదేవిధంగా 500 యూనిట్లు వినియోగించే వినియోగదారుల దగ్గర స్మార్ట్ మీటర్స్ పెడతారు. ఏది డిసెంబర్ 31, 2018. అదేవిధంగా 200 యూనిట్లు వినియోగించే వినియోగదారుల దగ్గర స్మార్ట్ మీటర్స్ 2019లో పెడతారని నేను చెప్పి ఎవరెవరు సంతకాలు పెట్టినరో అధికారుల పేర్లు కూడా చెప్పిన. ఈ రోజు ఇప్పుడు నేను అడుగుతున్నా అధ్యక్ష, స్పష్టంగా ఈ రికార్డు అంత ఇక్కడ ఉంది. దీంతో పాటు ఈ రికార్డు కూడా వాళ్ళని ఒకసారి చూడమని. మళ్ళీ సభను తప్పుదోవ పట్టించి ముఖ్యమంత్రి గారు తొందరపడతారు, కాగితాలు తెచ్చిస్తే చదువుతారు,
నాకేం తొందర ఏముంది అధ్యక్ష? పదవి పోయినందుకు మీకు తొందర ఉంది, మీకు బాధ ఉంది, మీకు దుఃఖం ఉంది. ఆ దుఃఖంలో మీరు ఏం మాట్లాడుతుండో మీకు అర్థమైతలేదు. ఇవాళ మీరు స్పష్టంగా ఒప్పందాలు చేసుకున్నారు. నరేంద్ర మోడీ గారు మీరు కలిసి 2017 జనవరి 4 నాడు సంతకాలు పెట్టిండ్రు. ఇవాళ ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాలను ఒకవేళ అమలు చేయకపోతే, ఈ స్మార్ట్ మీటర్స్ బిగించకపోతే ఈ అగ్రిమెంట్ను ఉల్లంఘించడమని కేంద్ర ప్రభుత్వము డిస్కాంల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మెడ మీద కత్తి వేలాడుతుంది. వీళ్ళు చేసిన దుర్మార్గమైన ఒప్పందాలు తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారి, ఆనాడు వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు సంతకాలు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కనిపించాలి. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడితే రైతులు ఊరేస్తారని తెలిసి ఇవాళ మేము తిరగబడ్డాం. మేము 30,000 కోట్ల రూపాయలు తెచ్చుకోలేదు. ఎవరిని మభ్య పెడుతున్నారు అధ్యక్ష? ఇప్పుడు కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, ఇది మీరు సంతకాలు పెట్టిందా కాదా, మీరు ఒప్పందాలు చేసిందా కాదా? ఈ 28 పేజీలలో మీరు సంతకాలు పెట్టి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పి ఈ రోజు విధి లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖకు కల్పించి మళ్ళీ కూడా అబద్ధాలతోని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుండు. ఇప్పటికైనా నీ అనుభవం అంతా అబద్ధాల కోసం వినియోగించకు. నీ అనుభవము కనీసము ప్రజలకు, రైతులకు, వినియోగదారులకు ఉపయోగపడే విధంగా, అదే విధంగా గతంలో చేసిన పాపాలను సభ ద్వారా చర్చ వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తే రేపు రాబోయే రోజుల్లో 1 6 సీట్లు వస్తాయి. అంతే తప్ప ఇట్లనే అబద్ధాలు చెప్తే వచ్చేసారి ఒక్క వార్డు మెంబర్ కూడా గెలవారు అధ్యక్ష. ఈసారి పార్లమెంటు మెంబర్ పోయింది, ఒక్కటి రాలే, గుండుసూన్ వచ్చింది. ఇట్లనే మాట్లాడితే పంచాయతీ మెంబర్ కూడా గుండుసూన్ అవుతుంది అధ్యక్ష. కాబట్టి నేను వారికి చెప్పదలుచుకునేది ఒకటే, ఇట్లాంటి అబద్ధాలతోని మీరు ఎక్కువ కాలము ఎల్లదీయలేరు. మీరు ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాలలో ఈ డాక్యుమెంట్ను మేము ప్రజలకు తీసుకొచ్చి పెట్టినాము, ఈ సభలో పెట్టినాము. ఇప్పటికైనా వాస్తవాలు బయటకు వచ్చినాయి. తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఇంతకాలం వాళ్ళు ఊకదంపుడు ఉపన్యాసాలు ఏవైతే చెప్పారో, మేము కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసినాం, మేము సంతకాలే పెట్టలేదు, మేము మీటర్లు పెట్టమని అన్ని పచ్చి అబద్ధాలు అధ్యక్ష. సంతకాలు పెట్టిన అధికారులు నేను మళ్ళొకసారి చదివి వినిపించదలుచుకున్నా అధ్యక్ష. ప్రభుత్వం తరఫున పోయి సంతకాలు పెట్టింది అజయ్ మిశ్రా ఐఏఎస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అండ్ సదరన్ డిస్కామ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ శ్రీ రఘుమార్ రెడ్డి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఎట్ ద సేమ్ టైం నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆఫ్ తెలంగాణ, ఏ గోపాలరావు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. వీళ్ళందరూ స్పష్టంగా ఒప్పందాలు చేసి సంతకాలు పెట్టి ప్రజలు ఎప్పుడైతే గుర్తుపట్టి కర్రుగాల్చి వాత పెడతారని అనుకున్నారో అప్పుడు మాట తిప్పేసి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ రోజు ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా జెన్కో అండ్ ట్రాన్స్కో విద్యుత్ శాఖ డిస్కాంలకు ఈ ఒప్పందాన్ని అమలు చేయకపోతే ఈ అగ్రిమెంట్ను ఉల్లంఘించినందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు విధి లేని పరిస్థితుల్లో స్మార్ట్ మీటర్లు వినియోగదారులకు పెట్టక తప్పని పరిస్థితి మన ప్రభుత్వానికి, మన ప్రజలకు వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా వారు క్షమాపణ చెప్తే బాగుంటుంది తెలంగాణ ప్రజలకని నేను మీ ద్వారా చెప్తున్నా. వారు మాట్లాడిన అబద్ధాలను అన్నింటిని కూడా రికార్డుల నుంచి తొలగించండి అధ్యక్ష.